నుంచి కొంటున్నందుకు మేము ఆంక్షలు పెట్టలేదు. ఆ కొంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ ని వాళ్ళు వ్యాపారం చేసి వేరే దేశాలకు అమ్ముకుంటున్నారు, జనాల యూటిలైజేషన్ కు వాడుతలేరని అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేసేటువంటి స్టేట్మెంట్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. కేవలం శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారికి సబ్మిషన్ ఉందంట, చెప్పండి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు కాషాయ బట్టలు వేసుకొని దొంగ పంగనామాలు పెట్టుకొని జనాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళు గమనించాల్సిన వాస్తవం ఏంటంటే, మార్చి 27వ తారీఖున పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎవరో బయట వాళ్ళు ఎవరో ప్రతిపక్షాలు ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు లేకపోతే అని చెప్పేసి చెప్తున్నటువంటి పెద్దలకి ఏమైనా ఆత్మ శుద్ధి లేకపోతే బుద్ధి అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఒకసారి చూసుకోవాలి. కావాలంటే నేను పంపిస్తాను. ఏం చెప్పారు దానిలో? పెట్రోల్ కి 26 రూపాయలు అండర్ రికవరీ, అంటే ధర కంటే తక్కువ రికవరీ 26 రూపాయలు వస్తా ఉంది. అదేవిధంగా డీజిల్ కి 81 రూపాయలు తగ్గుతా ఉంది. వీటిని ధరలన్నా పెంచాలి, లేకపోతే ప్రభుత్వం భరించాలి అనేటువంటి పద్ధతుల్లో పిఐబి విడుదల చేసినటువంటి నివేదిక అంటే అది కనీసం జ్ఞానం లేకుండా, కామన్ సెన్స్ కూడా లేకుండా ఎదుటోళ్ల మీద బురద జల్లేటువంటి బాపతకి ఈ విషయాలన్నీ ఎవరు? వాళ్ళ ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వం చేసింది, చెప్పింది ఇది. అది చెప్పిన తర్వాత మీడియాలో, నేషనల్ మీడియాలో అన్నిట్లో కూడా వచ్చినటువంటి వార్తలు, ఆ వార్తలను ఎవరైనా షేర్ చేస్తే ఇది ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. ఆ పిఐబి ఫేక్ న్యూసా? కేంద్ర ప్రభుత్వం సమాచార శాఖ నిర్వహిస్తుంది. అది ఏం మాట్లాడతారు వీళ్ళకి? అసలు ఏమన్నా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా? గుడ్డిగా, మరి ఎంత గుడ్డిగానే సమర్థించుకోండి, కానీ ఇంత గుడ్డిగా మీ పిఐపి ఇచ్చినటువంటి దానిలోనే ఉంది 26 రూపాయలు అండర్ రికవరీ అని. మార్చి 27 నాటికి ₹11 పెంచారు. డీజిల్ గా ఉన్నటువంటి వాళ్ళకి 20 అందుకే కదా మొన్న తగ్గించింది, 10 రూపాయలు తగ్గించింది. 10 రూపాయలు ఎవరికి తగ్గించారు? ఆయిల్ కంపెనీస్ మీకు తగ్గించింది, జనానికి తగ్గించారా లేదా అనేది తప్ప 100% తగ్గించింది. ఆయిల్ కంపెనీస్ లాస్ లో నడుస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పిన న్యూస్ అవుతుందా? నేను అదే చూపిస్తున్నా సార్. ఇగో 25 నుంచి 28% పెట్రోల్ రేటు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు పాయింట్ కంక్లూడ్ చేయండి. పాయింట్ కంక్లూడ్ ఒకటే మేడం, పిఐబి వాళ్లే చెప్పారు అండర్ రికవరీ పెట్రోల్ 26 రూపాయలు, డీజిల్ 81 రూపాయలని. అయితే డీజిల్ ఇట్లాంటి ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న కారణంగా వచ్చేటువంటి పన్నులతోటి కొంత రికవరీ చేసుకుంటున్నారు. అందుకని ఈ ఎన్నికలు ఫలితాలు లేకపోతే అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ధరలు పెరుగుతాయనేటువంటిది నేను చెప్తున్నాను. ఒకవేళ అటువంటిది ఏమీ లేకపోయేట్లయితే తర్వాత మనం ఉంటాం కదా, ఎక్కడికి వెళ్ళం కదా. ఇవాళ ఏదో పని గడుపుకొని పోయినట్టుగా ఈ ఒక్క రోజుతో మనం ఏమి ఉండేవాళ్ళం కాదు కదా. అందుకని నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పండి, ఎదుటి మీద ఎదురుదాడి చేయొద్దు. చెప్తున్నాం కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడిస్తే ఉపయోగం లేదనేది నేను చెప్తాల్సుకున్నాను. మహేష్ గారు ఇప్పుడు చెప్పండి. మేము నిజాలు చెప్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు కాబట్టి, సబ్కా విశ్వాస్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పానండి, నేను మీ కోఆర్డినేటర్ కూడా పంపించడం జరిగింది. ఇది ఫేక్ న్యూస్, 25 నుంచి 28 రూపాయలు పెంచుతున్న ఫేక్ వార్త, ఇది తప్పు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత పెరగదు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఇది ఫేక్ వార్త అని చెప్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ ఏం చెప్తుంది? చైనా వాడు చైనా వాడు చెప్తే నమ్ముతారు మీరు? ఇండియా వాళ్ళు చెప్తే భారత పెట్రోలియం శాఖ మంత్రి చెప్తే నమ్మరు మీరు.
ఏమన్నా ఈ పెట్రోల్ శాఖ మంత్రి చెప్పితే నమ్మకపోతే ఏమయ్యాడు ఆయన? ఎఫ్సిన్ ఫైల్స్ లో కూర్చుపోయాడు. ఆయన ఎఫ్సిన్ ఫైల్స్ లో కూర్చుపోయాడు. మంత్రి ఎక్కడున్నాడు? చెప్పండి కోటేశ్వరరావు మంత్రి గారు. ఎక్కడున్నాడు? ఎఫ్సిన్ ఫైల్స్ లో కూర్చుపోయాడు. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన పాయింట్ కంక్లూడ్ చేయనివ్వండి. మహేష్ గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. టైం తక్కువ ఉంది, మీరు చెప్పాలనుకున్నది చెప్పేసేయండి ప్లీజ్. పర్సనల్ గా వద్దు. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం ఆగండి. నేను ఫైనల్ గా మీతో కంక్లూజన్ తీసుకుంటాను. ఒక్క నిమిషం ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి అనేటటువంటి ఒక గోబెల్స్ ప్రచారం ఏదైతుందో, కొద్ది మంది చేసినటువంటి ప్రతిపక్షాలు విపక్షాలు చేసిన ప్రచారం అవుతుందో, దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ కండెమ్ చేసింది. ఎక్కడ ఇది మొత్తం ఫేక్ న్యూస్ అని చెప్పడం జరిగింది. రెండోది, ఈ రోజు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఏదైతే క్రూడ్ ఆయిల్ కాదు మనం పంపిస్తున్నది, రిఫైన్డ్ ఆయిల్ ని డీజిల్ పెట్రోల్ గా రిఫైన్ చేసిన తర్వాత ఈరోజు ఇతర దేశాలకు యూకే లాంటి కంట్రీస్ కూడా మనం సప్లై చేస్తున్నాము. దీని నుంచి వచ్చినటువంటి డబ్బుల కారణంగా మనకు ఏదైతే ఈ టాక్సెస్ కారణంగా, ఈ డబ్బుల కారణంగా ఈరోజు ప్రభుత్వం భరిస్తున్నటువంటి ఏదైతే ఇందాక ఒక సొల్యూషన్ చెప్పారు శ్రీనివాస్ గారు, ఒక సొల్యూషన్ చెప్పారు. మన దగ్గర ఇట్లాంటి క్రైసిస్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం అవసరమా, దాన్ని మనం పంపకుండా ఉంటే బెటర్ కదా, మన దగ్గర ఫస్ట్ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఆయన మేడం అదే చెప్తున్నా. శ్రీనివాస్ గారు మాట్లాడి చాలా నిజమే వారు మాట్లాడింది. దీంట్లో ఏం చేస్తుంటే క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మేడం. మనం డైరెక్ట్ డీజిల్ పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోం. క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకొని మన దగ్గర రిఫైన్ చేస్తాం మేడం. చేసి దాన్ని పెట్రోల్ గా, డీజిల్ గా, ఇతరత్రగా మార్చి, ఏటీసీగా మార్చి వేరే కంట్రీస్ కు మనం దాన్ని సేల్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓన్లీ భారత్ వినియోగదారుడే కాదు, భారత్ రోజు పెట్రోల్ డీజిల్ ను ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో దేశంలో ఒక సరసన నిలబడ్డది. దీని నుంచి వచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉందో మనకు విదేశీ మారక విలువలు పెంచుకోవడంలో, డాలర్స్ విదేశీ మారక విలువలు పెంచుకోవడంలో సహాయపడుతుంది. దీని కారణంగా మనం పెట్రోల్ డీజిల్స్ అయితే పర్చేసింగ్ చేసినప్పుడు ఇక్కడ పన్నుల పైన భారం తగ్గుతుంది. రెండోది జిఎస్టీ లోపలికి కేంద్రం తీసుకోవట్లేదని చెప్పేసి ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మాట్లాడారు. దాని పూర్తిగా విరుద్ధం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మిమ్మల్ని పెట్రోల్ డీజిల్ లోపల పెట్రోల్ డీజిల్స్ ఏవైతే ఉందో దీన్ని జిఎస్టీ లోకి తీసుకురావాలని వాళ్ళు చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, జిఎస్టీ కమిషన్ మెంబర్లు ఉంటారు. వీళ్ళు ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నిర్మలా సీతారామన్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు చెప్పడం జరిగింది, స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తే మేము ఈ రోజు కూడా రెడీగా ఉన్నాం, మేము జిఎస్టీలకు పెట్రోల్ డీజిల్ తీసుకురావడానికి అని చెప్పి వాళ్ళు క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఫేక్ ప్రాపగేషన్ కారణంగా ఈరోజు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. స్టిల్ అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వము, అధికార యంత్రాంగం ఈరోజు ఫీల్డ్ లో దిగి 24/7 కామన్ పబ్లిక్ సర్వీస్ అందించాలనే దృష్టిలోనే వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం వరకు కంప్లీట్ గా ఆయిల్ అన్ని చోట్ల కూడా అందుబాటులోకి వస్తుంది. మీరు చూడండి, నిన్న ఈ రోజు ఈ గత 2 రోజులు జరిగినటువంటి పర్చేసింగ్ ఏదందో ఈ రోజు నుంచి రేపు జరగబోయే పర్చేసింగ్ సుమారుగా 10 నుంచి 12% తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళ పెట్రోల్ డీజిల్స్ యాజమాన్యాలు చెప్తున్నాయి మేడం. వాటి ఓనర్స్ తగ్గితే మంచిదే కదా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా. అదే చెప్తున్నా. శ్రీనివాసరావు గారు, దిస్ ఇస్ మై ఫైనల్ లైన్. నేను దయచేసి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీడియా ముఖంగా, దయచేసి మీరు పానిక్ బయింగ్ చేయకండి. రెండోది, డీజిల్ పెట్రోల్ అందించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ఫేక్ న్యూస్ ను మీరు నమ్మకండి. ఇన్స్టాగ్రామ్ లలో, యూట్యూబ్ లలో, లేకపోతే వీళ్ళు పెట్టుకున్న ఫేక్ న్యూస్ నమ్మకండి. దయచేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గ్యాస్ నుంచి వచ్చే అఫీషియల్ న్యూస్ ను మీరు నమ్మండి అని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, రైట్ అండి. శ్రీనివాసరావు గారు, మీ ఫైనల్ కమెంట్స్. మహేష్ గారు చెప్పింది సరే, అందరం కూడా ప్రజలు బాగుండాలని, ప్రజలకు అన్ని అందుబాటులో రావాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ ప్రజలు ఎవ్వరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. కారణం ఏంటంటే, ఇదివరకు జరిగినటువంటి పరిణామాల వల్ల వీళ్ళు ఎప్పుడైనా ఇది పెంచుతారు అనేటువంటి భయంలో వచ్చి ఇది కూడా క్రియేట్ చేసిందన్నమాట వాస్తవం. ఎవరు క్రియేట్ చేసిందంటే అది మీ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడం వల్ల ఇక్కడంతా కూడా పానిక్ బయింగ్ అయింది. అది కంట్రోల్కి వస్తుంది అన్నారు, బాగుంది. జిఎస్టీ లోపలికి తేవడం కోసం అభ్యంతరం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటలేవని చెప్పి మహేష్ గారు అన్నారు. వాస్తవం అండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకో, ఎందుకంటే వాళ్ళకు కూడా వచ్చేటువంటి ట్యాక్స్ లో వస్తుందని ఒప్పుకోలేదు. వాస్తవం 19 రాష్ట్రాలు మీ పార్టీకి సంబంధించిందే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు, మిగిలిన అన్ని కలిపితే ఉండే 10 రాష్ట్రాలు. మెజార్టీ మీదే ఉంది కదా. మెజార్టీ మీ ముఖ్యమంత్రి ఒప్పుకున్న తర్వాత మిగిలిన వాళ్ళు కాదని ఎవరంటారు? అఫీషియల్ గా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు జిఎస్టీకి ఏంటి మేము సహకరిస్తామని. జిఎస్టీకి తేవడానికి అభ్యంతరం ఉంది, ప్రతిపక్షాలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ రాష్ట్రాలే 19 రాష్ట్రాలు ఉన్నాయి. మీరు సెంట్రల్ కమిటీ తీర్మానం చేస్తే మీ రాష్ట్రాలు ఒప్పుకోవా? దానికి కర్ణాటక రెడీ ఉన్నారండి వాళ్ళు. కర్ణాటక, తమిళనాడు జిఎస్టీ రెడీ ఉన్నారు. కాకపోతే ఒక మహేష్ గారు ఒక్క నిమిషం, జిఎస్టీలో ఉన్న రాష్ట్రాలకు
మేము కడుతున్న పన్నుకు అనుకూలంగా రేషియో మాకు జిఎస్టీ ఇవ్వమన్నారు, మాకు రిటర్న్స్ ఇవ్వమన్నారు తప్ప మీకు దీన్ని జిఎస్టీకి